పిఏ దగ్గరికి వెళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఏంటంటే ఫేస్ అలా తిప్పేసుకుంటారు? ఈ ఫేస్ కట్ చూస్తే రికమెండేషన్ వచ్చిన అల్లాడప్ప గడు అనుకుంటారా? ఛాన్స్ ఇచ్చారుగా, ఇక చూసుకోండి పగలు రాత్రి పడి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా. చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. ఐఎమ్ సారీ మేడం. ఏమండో కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అది రిక్షాలో మీ పక్కన, నేను పక్కన ఇక్కడ నాదే ఉందిలేండి. ఆఫ్టర్ ఆల్ ఎండి గారికి పిఏని, మీరు ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ అంటే నాకు సెక్షన్ నెలకి 4000 జీతం. 4000 అంటే అవును. ఫిట్టింగ్ సెక్షన్ లో మీరేం చేస్తుంటారు? ప్రామిస్ చెప్తానండి, ఫిట్టింగ్స్ మాత్రం పెట్టండి. అసలు నా జాతకమే అంతండి. ఈ గీతం చూశారు, మీ గీతలు చూస్తూ కూర్చుంటే మేడం నా గీత మారుస్తుంది. కరెక్ట్. ఇదిగోండి మీ అపాయింట్మెంట్. థ్యాంక్స్. సూపర్వైజరే కదండి? కాదు, డైలీ లేబర్. లేబరా? రోజు కూలీ 50 రూపాయలు. 50 మీ పనితనం చూసి సాటిస్ఫై అయితే పర్మనెంట్ చేస్తానన్నారు. సాటిస్ఫై చేస్తాను ఇప్పుడే కదని ఆవిడ మాటిచ్చాను. ఆవిడకే కాదు, మీ పనితనం నాకు నచ్చాలి. ముందు ముందు మీరే చూస్తారుగా. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. వస్తానండి. హలో, ఏం పేరు? రాజు. కొత్తగా పనిలోకి వచ్చినావు బిడ్డ? అవును బిడ్డ. అప్పుడే దారిలో పడ్డా? మళ్ళీ ఏమనుకున్నావు బిడ్డ? అది సరేగాని బిడ్డ, చెప్పు. నీకన్నా సీనియర్ ని నా దగ్గర పని నేర్చుకుంటే పైకి తీసుకొస్తా. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బిడ్డ. అరే బురదలు పడ్డే మొహం నువ్వేంటి వంకాయ నన్ను పైకి తీసుకొచ్చేది? చూడు, మనం ఆల్రెడీ పైన ఉన్నాం. ఏం గడ చూసావు? పని చూసుకో బిడ్డ. అమ్మా నా రెచ్చాకండమ్మా. అమ్మా నా రెచ్చాకండమ్మా, మీ పుణ్యం ఉంటుంది. అయ్యో పైన వర్షం వచ్చేటట్టుమ్మా, నా రెచ్చాకండమ్మా. ఏం అవసరం లేదు, నేను బస్సులో వెళ్తాను. బస్సులో వెళ్తారా? బస్సులు బంద్. బందా? బందా అని ఆశ్చర్యపోతారేంటమ్మా. మొన్న ఫార్వర్డ్ కష్టాలు బంధు, నిన్న బ్యాక్వర్డ్ కష్టాలు బంధు, రేపు పూజార్ల బంధు, ఎల్లుండి పంతుల బంధు, అవతల ఎల్లుండి నా బొంద బంధు. మీరు వెళ్ళాల్సింది ఇండస్ట్రియల్ కదా. జాకెట్లోంచి 2 తీసుకోండి. అమ్మో అయిపో 2 కొట్టా. గురువు గారు మీరా? ఏమిట్రా పిల్లతో ఉంటున్నావు? నేనేమన్నానండి? జాకెట్ లోంచి తీసి 2 రూపాయలు ఇమ్మన్నానండి. మొన్న అలాగే ఇచ్చారు కదండి. ఎక్కువగా మాట్లాడితే ఓవర్ చేస్తాను రే ఆల్బెత్తన. గురువు గారు సైకిల్ కొన్నారా? వర్షం చాలా ఉంది, నా సైకిల్ ఎక్కువ, నేను త్వరగా తీసుకెళ్తాను. ఎక్కమ్మా, జాగ్రత్తగా కూర్చోమ్మా. ముందు కూర్చో, తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆహా ఎంత సౌందర్యంగా దొక్కుతున్నాడో చూడు. మహానుభావా, జంపర్ మే బంపర్. జాగ్రత్తగా కూర్చోమ్మా, మరతల్లో తీసుకెళ్తాడు. ఆ పక్కకి తీసుకెళ్తాడమ్మా, జాగ్రత్త. నా తండ్రి తొక్కు 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 నాయనా. నువ్వు రావయ్యా బాబు, నువ్వు ఎక్కువ. నిన్నైనా తొక్కుతా. నా బొచ్చులో రాయించాడు మహానుభావుడు. అయ్యో వర్షం ఎక్కువైపోతుంది, త్వరగా తొక్కురాదు. త్వరగా తొక్కురాదు అంటే కుదరదు. ఉన్నది 2 కాళ్ళు, ఏం కనిపించట్లేదు. నాకు కనిపించలేదు. నీకు కనిపించకపోతే మరే నష్టం లేదు. తొక్కేది నేను కదా, నాకు కనిపించాలి. అయ్యో నీకు అసలు ఏమీ కనపడలేదా? అస్సలు. అయ్యో కనబడకుండా ఎలా తొక్కుతావు రాజు? కళ్ళు మూసుకుని గుడ్డుగా తొక్కేస్తాను, ఏం జరిగితే అది జరుగుతుంది. అమ్మా చంపేశారండి బాబు. నారాయణకి యాక్సిడెంట్ అయిందంట.
తప్పకుండా ఎలా జరిగిందిరా? సరే హాస్పిటల్ వెళ్దాం. రండి. రేపు ఫైనల్ టెస్ట్ లో ఏమైంది? మెకానిక్ సెక్షన్ లో పెట్టిన నారాయణ చెయ్యి మిషన్ లో పడి నలిగిపోయింది మేడం. ఓ మై గాడ్, వెంటనే హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించండి. ఏమైంది? వ్యాన్ ఎక్కడ ఉందిరా? వ్యాన్ బయటకు వెళ్ళిందిరా. సరే కాలం వెళ్ళని డోర్ తీయండి. ఇది అమ్మాయి కాదు. బాంబే పార్టీకి నువ్వే ఫోన్ చేసి. ఓకే మేడం. మై గాడ్, నా కార్ ఏది? డ్రైవర్ అమ్మా. దాసు, అమ్మగారి కార్ ఎక్కడ? అమ్మా. కమ్ ఆన్ టెల్ మీ, ఏమైంది నా కారు? నథింగ్ టు వరీ. ఇంకో 5 నిమిషాలు ఆలస్యం అయితే అతని చేయి తీసేయాల్సి ఉండేది. యూ సేవ్డ్ హిమ్. థ్యాంక్ యూ. రండి. బాగున్నాడు రా. మరేం పర్వాలేదు, ప్రమాదం ఏం లేదు. నా అనుమతి లేకుండా కారు ఎందుకు తీసుకెళ్ళావు? కారు దిగ్గానే నారాయణకి ఎలా ఉందని అడగడానికి వస్తున్నారనుకున్నాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. యాక్సిడెంట్ అయిన నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాంపౌండ్ ఏ బండి లేదు, అందుకే మీ కారు తీసుకెళ్ళాను. యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ని పిలవాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే నారాయణ చేయి తీయాల్సి వచ్చేది. నారాయణ చేయి తీసేస్తే ఈ ఫ్యాక్టరీ మూతపడిపోతుందా? అతని కుటుంబం రోడ్డును పడుతుంది. రోడ్డును పడకుండా ₹1,00,000 కాంపెన్సేషన్ వాళ్ళ మొహాన్ని కొట్టేదాన్ని. మీ ఫ్యాక్టరీ పునాదిరాయి పడ్డప్పటి నుంచి నారాయణ ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇన్ని రోజులు శ్రమించి మీ ఉన్నతికి ఉపయోగపడ్డాడు. అటువంటి కార్మికుడు గాయపడి వికలాంగుడు అయితే డబ్బుతో అతని కుటుంబం కన్నీరు తుడుస్తారా? అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నెయిదర్ యు ఆర్ మై ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ నో మై అడ్వైజర్. నా కారుని ముట్టుకున్నా, నా వస్తువుల్ని తాకినా నేనేం చేస్తానో మీకు జీవితాంతం గుర్తుండేలా చేస్తాను. డ్రైవర్, డిక్కీ ఓపెన్ చేయి. మ్యాచ్ బాక్స్. అమ్మా, కమ్ ఆన్.